సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? పిల్లలు ఎగ్జామ్స్ బాగానే రాస్తున్నారు కదూ? కలవరపడకండి. తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహించిన పిల్లలను ఆయన నామ ఘనత కొరకు తలమానికగానే దేవుడు నిలవబెట్టునుగాక. నిన్నటి దినం ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి పిల్లల విషయమై ప్రార్థించండి అన్న వర్తమానం విని కొన్ని వందల మంది మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతులు తెలియచేశారు. మరి కొంతమంది అయితే మనం ఆరాధించే దేవుడు నిజంగా మాట్లాడే దేవుడు మరోసారి రుజువుపరుచుకున్నాడన్న గడిచిన రాత్రి వేదంతో పండుకున్నాం. ఈ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఏంటో, మనం బ్రతుకున్న దినాల్లో బిడ్డల ఆశీర్వాదాన్ని కళ్ళతో చూడగలుగుతామో లేదో ఓ తెలియని మానసిక దిగులుతో ఏడ్చి నేను నా భర్త మాట్లాడుకొని ఏడ్చి పండుకున్నామన్నా ఉదయం లేచేసరికి అదే సందేశం దేవుడు వినిపించాడన్నా. మనం ఆరాధించే దేవుడు నిజంగా మాట్లాడే దేవుడని ఎంతోమంది బిడ్డలో మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతులు తెలియచేశారు. మాట్లాడిన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. ఈరోజు మంగళవారం కదా, ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రత్యేకమైన ప్రార్థన కూటం లైవ్లో తప్పకుండా పాల్గొందండి. రేపు బుధవారం కదా, సాయంకాలం 7 గంటల నుంచి 9:30 వరకు అపోస్తులైన పౌలు వారి సువార్త దండయాత్ర మీద ఓ దివ్యమైన వర్తమానం తప్పకుండా వినండి, ఆశీర్వదించబడండి. మంచిది. ఈరోజు ఉదయకాలం ఏ వర్తమానం అందించాలి ప్రభువా అని నిన్నటి దినాన నేను దేవుని సన్నిధిలో ప్రార్థన ముగించుకొని సరే వాక్యం చదువుకుందాం, రేపటి దినాన ఏ వర్తమానం ఉదయకాలపు సందేశం ఇవ్వాలని నిన్నటి దినం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఎగతాళి, తృణీకారం, అపహాస్యం దీని గురించి వర్తమానం ఇవ్వమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పారు. సరే, మనుషులు అలా అపహాస్యం చేస్తా బ్రతుకుతారా? ఎదుటోడిని గేలి చేసి, ఎగతాళి చేసి, తృణీకారంగా మాట్లాడుతూ ఇలా లోకంలో ఎంతోమంది బ్రతుకుతున్నారు. వారికి ఒక పాఠం, గుణపాఠం కలిగేటట్లుగా సందేశం ఇవ్వని ఆత్మదేవుడు నా హృదయాన్ని పురికొల్పితే సరే దేవుని సన్నిధిలో వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నేను నిన్నటి దినాన రామాయంపేట దగ్గర కల్వకుంట్ల అనే ప్రాంతానికి వెళ్ళాను ఒక హౌస్ డెడికేషన్ కార్యక్రమం నిమిత్తం. అది ముగించుకొని నేను సిద్దిపేట, సిరిసిల్ల ఆ ప్రాంతం నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు అనాలోచనగా ఫోన్ ఆన్ చేసి ఆ యూట్యూబ్ అట్లా ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఆత్మహత్య అనే పేరు కనపడింది. ఏంటో ఆత్మహత్య అని చూడటంతో భర్తను భార్య ఎగతాళి చేసిందట, పరిహాసం చేసిందట, అపహాస్యం కించపరుస్తూ మాట్లాడిందట. దేని గూర్చి? పాపం భర్తకి బట్టతలట, పెళ్లినాటికి కాస్త వెంట్రుకలు ఉండేవి, 2 సంవత్సరాల తర్వాత ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోయినాయట. ఊడిపోతే భర్తతో నీతో పాటు బయటికి రావాలంటే నాకు సిగ్గుగా ఉంది, నీది బట్టతల భర్తతో బయటికి రావాలంటే నాకు నామోషిగా ఉందని పదే పదే భర్తను అపహాస్యం చేస్తా, బట్టతల భర్త అని ఎగతాళిగా మాట్లాడేదట. ఆ అవమానాన్ని, ఎగతాళి ఇంకా తర్వాత ఏం జరిగిందో తెలీదు.
ఆ అవమానాన్ని, ఎగతాళిని భర్త తట్టుకోలేక ఊరేసుకొని చచ్చిపోయాడట. భలే బాధ అనిపించింది. అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ, ఎంతోమంది ఎదుటి వాళ్ళను అపహాస్యం చేసి సునకానందం పొందేవాళ్ళు ఉన్నారు. వాళ్ళేదో అపహాస్యం చేసి వీళ్ళేదో సంతోషం పొందుకుంటున్నాం అని అనుకుంటున్నారు. కానీ ఎదుటివాడిని కించపరుస్తూ, అవహేళన చేస్తూ, తృణీకారంగా, ఎగతాళిగా మాట్లాడటం అది ఎంత భయంకరమైన శాపమో నా పిల్లలకు నువ్వు తెలియచేయి. నా పిల్లల్లో ఎవరు అపహాసకులుగా ఉండకూడదు, వారితో ఈ వర్తమానం మాట్లాడని నిన్నటి దినం ఆత్మదేవుడు నా హృదయాన్ని పురికొల్పితే, అప్పుడు దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా కూర్చొని అసలు అపహాస్యాన్ని గురించి వాక్యం ఏమంటుంది, ఎగతాళిని దేవుడు ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నాడు ధ్యానిస్తే, తమ్ముడు చెల్లి, ఓ రకంగా నా గుండెలు కదిలిపోయాయి. కాళ్ళు చేతులు వణికినట్లు అయిపోయింది. నేను కూర్చొని, దేవా, నేను ఎవరిని కూర్చైనా ఎగతాళి చేశానా? నేను ఎవరిని కూర్చైనా తృణీకారంగా ఇలా అపహాస్యంగా మాట్లాడినా? నా గుండెల్లో ఒక వణుకు ప్రారంభమై ఎంత ఆలోచించినా జ్ఞాపకానికి రాకపోతే, దేవా, తెలిసి తెలియక ఎవరైనా అపహాస్యం చేస్తే నన్ను క్షమించయ్యా. ఒకవేళ నిజంగా నేను అపహాస్యం చేస్తే వాళ్ళ పేర్లు గుర్తుకు తీయ వాళ్ళని క్షమాపణ అడుగుతానని దేవుని దగ్గర ఏడ్చా. ఎందుకంటే అపహాస్యాన్ని దేవుడు ఎంత తీవ్రంగా పరిగణిస్తాడో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఎలీషా ప్రవక్త బట్టతలగలిగిన ఆయన. రాజుల 2వ గ్రంథం చూడండి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 23-24 వచనాలు చదువుతాను. అక్కడి నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి, బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతన్ని అపహాస్యము చేయగా, అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుకబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బారులను చీల్చివేశెను. బాబోయ్, తమ్ముడు విన్నావా? చెల్లి విన్నావా? ఎలీషాది బట్టతల. బోడివాడా బోడివాడా అని చిన్నపిల్లలు, బాలురు ఎగతాళి చేశారట. ప్రవక్త శపించాడు. ఎగతాళి చేసినందుకు, అపహాస్యం చేసినందుకు, దేవా, నువ్వు ఎంత శాపం అనుగ్రహిస్తావో ఆ శాపం వీళ్ళ మీద కూర్చునుగాక అని శపించి వెళ్ళిపోయాడు. అడవిలో నుంచి 2 ఎలుకబంట్లు వచ్చేట 42 మంది పిల్లలను, బాలులను చంపేసిందట. బాబోయ్, ఏం చేస్తే? అపహాస్యం మరణంతో సమానమా? తమ్ముడు చెల్లి, ఎప్పుడైనా ఎవరి నడకనైనా ఎగతాళి చేశావా? ఎవరి చూపును గూర్చైనా ఎగతాళిగా మాట్లాడావా? నువ్వు పనిచేసే చోట, నీ ఉద్యోగ స్థలంలో, నీ చుట్టూతో ఉన్న వ్యక్తుల్లో ఎవరిని చూసైనా గేలి చేసి కించపరుస్తూ మాట్లాడినట్లుగా జ్ఞాపకం ఉందా? పశ్చాత్తాపడు. ఇంకెన్నడూ ఆ బుద్ధిహీనపు పని చేయకో. ఎవరిని గూర్చైనా ఎగతాళిగా నువ్వు మాట్లాడితే, ఎగతాళి మరణంతో సమానం. ఆ ఇంటిని మరణదోత ఏలుబడి చేస్తుంది. అయ్యా, ఆ ఇంటిని మరణదోత ఏలుబడి చేస్తుంది. ఎలుకబంటిగా పిలువబడుతున్న సాతాను ఆ ఇంటిని వెంటాడుతాడు. మరణమున్న ఇంటిలో నెమ్మది ఉంటుందా? మరణమున్న ఇంటిలో సమాధానం ఉంటుందా? మరణం ఉన్న ఇల్లు ఎప్పుడు ఏడ్పే కదా. తస్మాత్ జాగ్రత్త. అపహాస్యాన్ని దేవుడు ఇంకెంత తీవ్రంగా ఇచ్చాడో బైబిల్లో ఇదే రాజుల 2వ గ్రంథం. సరే,
దినవృత్తాంతాల 2వ గ్రంథం చివరి అధ్యాయం చూడండి. 36వ అధ్యాయం 16వ వచనం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యమును తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు దిగి వచ్చెను. విన్నారా? వారు దైవ సేవకుల్ని ఎగతాళి చేశారట. అమ్మా, దైవ సేవకులే కాదు, దైవ సేవకుల్ని ఎగతాళి చేయటం అది ఇంకా ఘోరం. దైవ సేవకులే కాదు, సగటు మనిషిని, ఓ కుంటివాడిని చూసి వాని నడక, ఓ గుడ్డివాడిని చూసి వాని గుడ్డితనం, కొంచెం అమాయకంగా తెలివి తక్కువతనంగా ప్రవర్తించేవాడిని చూసి వాడిని అపహాస్యం. లేదు, అన్ని అవయవాలు బాగున్నా ఎదుటోళ్ళు కించపరిచే, తృణీకరించే అపహాస్యపు బుద్ధి ఉంటే వాడు ఊరకనే గేలి చేస్తూ ఉంటాడు. అలా అపహాస్యం చేస్తేనట నివారింప సఖ్యము కాని కోపం ఇశ్రాయేలు ప్రజల మీదకి దిగొచ్చిందట. ఏంటి నివారింప సఖ్యము కాని కోపం అంటే, నివారించడం అంటే ఏంటి? బలులర్పించిన ఇక ఆ కోపాన్ని ఆపలేవు. దహన బలి సమర్పించిన, నైవేద్యాన్ని సమర్పించిన, పాప పరిహారార్థ బలి సమర్పించిన ఇక ఆ కోపాన్ని ఆపలేం, నివారించలేం. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని కోపం రగిలినప్పుడు మోషే ప్రార్థన చేస్తే ఆ కోపాన్ని నివారించగలిగాడు కదా ప్రార్థన ద్వారా. అయితే ఎగతాళి చేసినప్పుడట నివారింప సఖ్యము కాని కోపం ప్రజల మీదకి దిగొస్తుందట. బాబోయ్, అంటే ఎగతాళి చేసి పదే పదే చులకనగా మాట్లాడి ఆ తర్వాత ప్రభువా నన్ను క్షమించు అని అంటే ప్రార్థన అంటే ఇండైరెక్ట్గా మాట్లాడుకున్న అర్థం. అందుకని పెట్టారా, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదటి ఎన్నడూ ఎప్పుడు ఎవరిని తృణీకరిస్తూ ఎగతాళిగా మాట్లాడుకో. ఆ తృణీకార మాట, అపహాస్యపు మాట ఎంత తీవ్రంగా దేవుడు పరిగణిస్తాడో చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం నేను చదువుతాను. 3:34. అపహాసకులను ఆయన అపహసించును, దీనుల యొడల ఆయన దయచూపును. ఆమేన్. విన్నారా? అపహాసకులను దేవుడు అపహసిస్తాడట. నేనంట, నువ్వు ఒక మనిషిని అపహసిస్తే ఎంత కృంగిపోతాడో కదా. ఏం జరిగిద్దో తెలుసా? నువ్వు మనిషిని అపహసిస్తే నిన్ను దేవుడు అపహసిస్తాడు. నువ్వు మనిషిని తృణీకరిస్తే దేవుడు నిన్ను తృణీకరిస్తాడు. ఎదుటోడిని కించపరుస్తూ మాట్లాడితే దేవుడు నిన్ను కించపరుస్తాడట. ఎదుటోడిని తగ్గిస్తూ మాట్లాడితే దేవుడు నిన్ను తగ్గిస్తాడట. అపహాసకులను ఆయన అపహసించును, దీనుల యొడల దయచూపును. దీనుడు ఎవరిని అపహసించడు. ఆ దీనుని మీదకి దేవుని దయ దిగొస్తుందట. తమ్ముడు, చెల్లి, ఈ ఉదయకాలం దేవుని దయ నిశ్చయంగా నీ మీదకు దిగివచ్చునుగాక. దేవుని దయ పొందే దినం ఈ దినంగా దేవుడు ప్రతిష్ఠించునుగాక. దేవుని దయ పొందినట్లుగా ఎవరిని అపహాస్యం చేయకు, చులకనగా మాట్లాడకు, పొరపాటున చాటున గుసగుసలాడుతూ ఎదుటివాడిని కించపరుస్తూ పొరపాటున మాట్లాడకు. 3వ మాట చెప్పంటారా? అపహాస్యం ఎంత ప్రమాదకరమైందంటే 19వ అధ్యాయం 29వ వచనం. 19:29. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమించబడి ఉన్నవి. విన్నారా? అపహాసకులకు తీర్పులను,
తీర్పులు అనే చోట ఇంగ్లీష్ బైబిల్లో రాడ్, అపహాసకులనేమో రాడ్డుతో కొడతాడట, బుద్ధిహీనులేమో బెత్తంతో కొడతాడట. ఒకసారి చూడండి, బుద్ధిహీనుల్ని బెత్తంతో కొడతాడు. బెత్తం మన చిన్నతనంలో బెత్తం వాడేవాళ్ళు కదా, ఏ 2 దెబ్బలు కొడితే ఇరిగిపోద్ది. రాడ్డుతో కొడితే రాడ్ ఎరగదు, మనం ఎరగాల్సిందే. విన్నారా? అపహాసకులను రాడ్, ఇనప రాడ్డుతో దేవుడు కొడతాడట. కనుక బిడ్డలారా, అపహసించొద్దు. అపహాస్యం మరణంతో సమానం. అపహాస్యం నిలువరించని కోపంతో సమానం. అపహసించేవాడు దేవుని చేత అపహసించబడతాడు. అపహాస్యం చేసేవాడి మీద రాడ్, తీర్పు బయలుదేరుతుందట. బైబిల్లో సామెతల గ్రంథంలో మనం ఇంకా చూస్తే చూడండి, ఆ మాట 24వ అధ్యాయం 9వ వచనం. 24వ అధ్యాయం 9వ వచనం. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. నేనంట అపహసిస్తా మాట్లాడితే ఆ క్షణంలో మొఖవాటం కోసం ఎదుటోడు పక్క నవ్వచ్చు, ఆ తర్వాత మనస్సులో నిన్ను హేయునిగా ఎంచుకుంటాడు. అపహాసకుల్ని ఎవడు ప్రేమిస్తాడు సార్? ఎగతాళి చేసేవాళ్ళని, ఎదుటోని గురించి తృణీకారంగా మాట్లాడేవాళ్ళని ఎవడు ప్రేమిస్తాడు సార్? వాక్యం ఉంటుంది, అపహాసకులను నరులు హేయులుగా ఎంచుతారట. హేయం అసహించుకుంటారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎప్పుడు జీవితంలో తమ్ముడు చెల్లి ఎదుటోని నీకంటే ఘనంగా ఎంచుకో, చులకనగా మాట్లాడుకో, తృణీకరిస్తూ మాట్లాడుకో, మనస్సులో కూడా ఎదుటివాడిని కించపరుస్తూ మాట్లాడుకో. ప్రత్యేకంగా అపహాస్యానికి దూరంగా పారిపోయే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఓ మాట చెప్తాను, అపహాస్యం మనం చేయకపోవటమే కాదు, అపహాస్యం మనం చేయకపోవటమే కాదు. కీర్తనలో చూస్తాం కదా, అపహాసకులు కూర్చుండు చోట ఎక్కడుంది ఈ మాట అని అడగాల్సిన అవసరం లేదు. సండే స్కూల్ నుంచి దుష్టుల ఆలోచన చొప్పున నలవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఎందుకు కూర్చోవద్దు అంటాడో తెలుసా? అపహాస్యపు మాటలు వినటం కూడా ఓ పాపమే. ఇప్పుడు ముగిస్తా. అసలు అపహాస్యం చేసే గుణం ఎవరికుంటుంది? అపహాస్యం చేసే మనస్తత్వం వాస్తవంగా ఎవరికి ఉంటుంది? ఒక్క మాట బైబిల్లో నుంచి మీకు గుర్తుకు తెస్తాను. ఇదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనం. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు, అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించును. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు, అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించును. విన్నారా? ఎవరినైనా నువ్వు అపహాస్యం చేసావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు అమితమైన గర్వం కలిగిన గర్వాంధుడివి, గర్విష్ఠురాలివి అని అర్థం. ఎదుటోళ్ళను హేళన చేస్తూ, ఎదుటోళ్ళను హేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ, ఎదుటోని తృణీకరిస్తూ మాట్లాడుతున్నావంటే నీ మనసులో ఉండే అభిప్రాయం ఏంటి? వాడు ఆఫ్టర్ ఆల్ నువ్వు సుప్రీం, అంతే కదా. వాడు జీరో, నువ్వు హీరో. వాడు తెలివి తక్కువడు, నువ్వు ఐన్స్టీన్ కన్నవే. ఇదే కదా మెంటాలిటీ. అపహాస్యం నీలో ఉందంటే అమిత గర్వం కలిగిన వాడివి అని అర్థం. ఎదుటోడు కంటే నేనేదో గొప్పోడిని
అని ఊహించుకునే మనస్తత్వం ఉందని అర్థం. తమ్ముడా, చెల్లి, నువ్వు ఎదుటోడిని తృణీకరిస్తూ మాట్లాడితే, ఎగతాళిగా మాట్లాడితే వాని మనస్సు ఎంత కించపరచబడుతుందో, వాని మనస్సు ఎంత చితికిపోతుందో ఎప్పుడైనా ఆలోచించావా? ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా, అన్నయ్య, నేను ఎవరిని అపహసించను అన్నయ్య, నేను ఎవరిని గేలి చేయను అన్నయ్య, మరి చాలామంది నన్ను గూర్చి గుసగుసలాడతా, గేలి చేస్తా, ఎగతాళిగా మాట్లాడతారు, మరి నాలాంటి పరిస్థితి ఏంటన్నా అంటారా? తమ్ముడు, ఒకరోజు వస్తుంది, ఎగతాళి చేసిన వాడి కళ్ళ ఎదుటే, నిన్ను తృణీకరించిన వారి కళ్ళ ఎదుటే మూలకు తలరాయిగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఆమేన్. యేసుక్రీస్తు శిలువ మ్రాను మీద ఆయన తృణీకరిస్తూ మాట్లాడలేదా? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని తృణీకరిస్తూ మాట్లాడలేదా? ఆ తృణీకరించబడిన ఆ వ్యక్తుల కళ్ళ ఎదుటే సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడే తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. అదే యెరూషలేములో 1000 ఏండ్లు ప్రభు పరిపాలన చేయబోతున్నాడు. మకుటము లేని మహారాజుగా ఊరేగించబడుతున్నాడు. తృణీకరించిన అన్నల ఎదుట దావీదును దేవుడు నిలవబెట్టలేదా? తృణీకరించిన సౌలు ఎదుట దావీదును ఘనాస్పదమైన స్థితిలో దేవుడు ఉంచలేదా? ఎగతాళి చేసి తృణీకరించిన యోసేపు అన్నల ఎదుట యోసేపు నిలవబెట్టలేదా? నిన్నెవరైనా తృణీకరిస్తూ ఉంటే, నిన్నెవరైనా తృణీకరంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మధ్యలో మూలకు తలరాయిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు అని ఎరుగు. నా చేతులు జోడించి చెప్తున్నా, ఎవరిని అపహసించుకో, ఎవరి గూర్చి ఎగతాళిగా మాట్లాడుకో, మనస్సులో కూడా ఎవరిని కించపరుచుకోకు. ఎదుటోడు నీకంటే ఘనుడని ఎంచి దేవుని స్తుతిస్తూ వెళ్ళు. దేవుని దయకు పాత్రుడిగా నా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. ఎవరినైనా తృణీకరించినట్లు, ఎగతాళి చేసినట్లు జ్ఞాపకం వస్తే ఈ వాక్యం వింటూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. దయగల దేవుడు నీ పట్ల కృప చూపించునుగాక. ప్రార్థన. తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు. అపహాస్యం ఎంత భయంకరమైనదో మాతో మాట్లాడావు. ఆ 5 శాపగ్రస్తమైనవి మా దరి చేరకూడదయ్యా. అయ్యా, ఈ వాక్యం విన్న ఏ బిడ్డ ఎదుటోడిని గేలి చేసేవాడిగా ఉండకూడదు, తృణీకారంగా మాట్లాడేవాడిగా ఉండకూడదు. ఎదుటివాడు నాకంటే ఘనుడు అని ఎంచుకునే సంస్కారయుతమైన జీవితం బోధించే నాకు, వింటున్న నీ ప్రజలకు మీరు దయచేయుదురుగాక. యేసు నామంలో ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి చేతులను బలపరచండి. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు మీలో గుప్తమై ఉన్నాయి. మీలో దాగి ఉన్న జ్ఞానం యేసు నామములో వారికి దయచేయుదురుగాక. తలమానికగా వారిని నిలుపుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.